పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ ఇతర పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. అటు ముర్షిదాబాద్ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఘర్షణలు, బాంబు దాడులతో పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. ఐఎస్ఎఫ్ ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్లో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. టీఎంసీ కార్యకర్తలు, ఏజేయూపీ నేత హుమయూన్ కబీర్ అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. కబీర్ అనుచరులు నిన్న నాటు బాంబులు వేశారని ఓ మహిళ ఆరోపించింది. హుమయూన్ కబీర్ కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో కూడా పోలింగ్ లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పలువురికి కూడా అక్కడ గాయాలన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇప్పటి వరకు కూడా ఎంత పర్సంటేజ్ కూడా అక్కడ పోలింగ్ నమోదైంది మొదటి దశలో కూడా, అదే విధంగా కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రెండు వర్గాలకు మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో కూడా కొంత నాటు బాంబులు వేశారంటూ కూడా అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కలీగ్ ఆశా లైవ్ లో అందిస్తారు. ఆశా, మీరు చెప్పినట్టుగానే ఇంతకు ముందు అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఈ రోజు కంటిన్యూ అవుతున్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు 11 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సెంట్ 41.11% నమోదైంది. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని ప్లేసెస్ లో ఉదయం చూస్తే కనుక మనకి ఈవీఎంలు మొరాయించారు. ఆ తర్వాత ఈసీ అధికారులు అక్కడికి వచ్చారు, చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ ఇప్పుడైతే ప్రశాంతంగా సాగుతుంది. కానీ కొన్ని చోట్ల ఘర్షణలు, రిగ్గింగ్లు, దాడులు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే నిన్న మనం ముర్షిదాబాద్ గురించి వాడుకున్నాం కదా. నాటు బాంబుకు సంబంధించి ఒక మహిళ కంప్లైంట్ చేసింది. ఏదైతే ఏజేయూపీ నేత హుమాయూన్ కబీర్ సంబంధించి అనుచరులు చేశారని చెప్పి ఈ రోజు మళ్ళీ ఆయన హుమాయూన్ కబీర్ ఆ ప్లేస్ కి వెళ్ళడము, అక్కడ ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కార్యకర్తలు అడ్డుకోవడము, ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడము, పోలీసులు రావడము, లాఠీచార్జ్ చేయడము, వారిని అదుపులో తీసుకోవడం, ఇదంతా జరిగింది. ఏదైతే మనం ఏయుజేపీ వ్యవస్థాపకుడు అని చెప్పి చెప్తున్నామో ఆ కొత్త పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ కబీర్ గతంలో కూడా టీఎంసీకి సంబంధించినటువంటి పర్సన్ ఎమ్మెల్సీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ రోజు నాడు ఏదైతే కొన్ని హాట్ కామెంట్స్ చేశారు వివాదాస్పదంగా బాబ్రీ మసీద్ సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేశాక ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు, అదే ఏజీయూపీ. సో నిన్న ముషీరాబాద్ లో జరిగినటువంటి ఘటనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నారనేది. దీనికి సంబంధించి ఈసీ కూడా ఇన్వాల్వ్ అయింది. అక్కడ కలెక్టర్ నుంచి వివరణ తీసుకుంటోంది, ఏ విధంగా జరిగింది, ఏంటి అక్కడ ప్రెసెంట్ కండిషన్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ లో మనకి 294 నియోజకవర్గాలు ఉన్నాయి. తొలి విడతలో ఈ రోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే జరుగుతుంది. మరికొన్ని ప్లేసెస్ లో మనం చూస్తే కనుక కుమార్గంజ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ బీజేపీ పోలింగ్ ఏజెంట్ మీద టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినటువంటి సిచ్యువేషన్. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు, రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ అడ్డుకున్నటువంటి కార్యకర్తల మీద కూడా దాడి చేసి అటాక్ చేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. అక్కడ కూడా పోలీసులు చేరుకున్నారు. ఎక్కడైతే వివాదాస్పదంగా పరిస్థితులు కొనసాగుతున్నాయో లేదంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందో అటువంటి ప్లేసెస్ లో పోలీసులు కూడా వెళ్లి అక్కడ హింసాత్మక వాతావరణాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇంకొక 2 ప్లేసెస్ గురించి మనం చెప్పుకోవాలి. సిలిగురి, కూచ్ బిహార్, ఈ 2 ప్రాంతాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే హింస చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా మనకు తెలుసు ఇటువంటి అత్యంత హింసాత్మకంగా ఉండేటువంటి ప్లేసెస్ లో ముందుగానే పోలీసులు పసిగట్టారు. దాదాపుగా చూసుకుంటే కనుక 2,40,000 మంది కేంద్ర బలగాలు మోహరించారని అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది. గతంలో పరిశీలన చేసుకుని ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో పూర్తిగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, కేంద్ర బలగాలను కూడా మోహరించారు. సిలిగురి, కూచ్ బిహార్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది మనకి. అక్కడ కూడా దాడులు లేదంటే కనుక రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ప్రధానంగా మనకు ముందు నుంచి తెలిసిందే అటుపక్క టీఎంసీకి బీజేపీకి మధ్య ఫైట్ నడుస్తున్నటువంటి తరుణంలో ఒకరి మీద ఒక ఘర్షణ చేసుకోవడము లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని పగలగొట్టేసి ఆధారాలు లేకుండా చేసి రిగ్గింగ్ చేసి గెలవాలనే ఒక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకా ఎక్కడైనా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఘర్షణాత్మక వాతావరణం కానీ చోటు చేసుకుంటే పోలీసులు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రజలు మాత్రం
ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే ప్రధానిగానే మిగిలిన ప్రముఖులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వారికి ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఇటువంటి గందరగోళ వాతావరణంలో హింసాత్మకమైన దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో వేయడం కష్టం కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు అయితే 41.11% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఈవినింగ్ వరకు ఎంత అవుతుంది అనేది ఆనాడు సాయంత్రం నాటికి మనకి అప్డేట్ వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి